హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రంగనాయకమ్మ కిచెన్. ఏంటండి బాబు ఈ ఎండలు, నీళ్లు తాగి తాగి అన్నం కూడా తినిబిద్ది కావటం లేదు. ఈ సమ్మర్లో మసాలాలు కారాలు అసలు తినలేం బావా, లైట్ ఫుడ్ అయితేనే బెటర్. అందుకే ఇవాళ సింపుల్గా ఈజీగా డైజెస్ట్ అయ్యే జీరా రైస్ చేసుకుంటున్నామండి. ఏంటి బావా, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు జీరా రైస్ చేద్దామని. చెప్తే ఏమైనా చేంజ్ చేస్తావేంట్రా? సర్లే కానీ సమ్మర్ వెకేషన్కి ఏం ప్లాన్ చేయట్లేదా? వెళ్తే కులు మనాలి, కాశ్మీర్ లాంటి మంచి ప్లేసులకి వెళ్ళాలి. అలాంటి ప్లేసులకి ఫ్రెండ్స్తో ఏమి వెళ్తాంలే అనిపిస్తుంది. సింగిల్గా నాట్ అలౌడ్ అని బోర్డు ఏమన్నా పెట్టారేంటి అక్కడ? ఫ్రెండ్స్తో వెళ్తే ఏమైంది, గ్రూప్కి వెళ్తే ఇంకా బాగుంటుందిగా. డోంట్ డిస్టర్బ్ బోర్డు పెట్టాలని నాకు కూడా ఉండదా? అబ్బో పెద్ద ప్లానింగే. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఫుల్ టూర్లు అనమాట. వెళ్ళాలిగా బావా. అవును వెళ్ళాలి. ట్రావెలింగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. కొత్త కొత్త ప్లేసులకి వెళ్ళాలి, చూడాలి. ఆ ఎక్స్పీరియన్స్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. గోవా వెళ్దాం బావా. ఈ ఎండలకి మాడిపోతాం. జూలై ఆగస్ట్ అయితే క్లైమేట్ చాలా బాగుంటుంది. మంచి మంచి ప్లేసెస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనం టూర్లు వెళ్ళాలనుకుంటే ఆగస్ట్ టు ఫిబ్రవరి మంచి టైం అనమాట. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మనం టూర్లు. సరే అయితే ఎప్పుడు వెళ్దాం? నువ్వు నాతో రావు కదరా. ఓన్లీ మనాలి తప్ప ఏదైనా ఓకే. ఎందుకో? లైఫ్ పార్ట్నర్తో వెళ్ళాలని ఫిక్స్ అయ్యా బావా. ఓకే ఆల్ ది బెస్ట్. పోయిన 3 ఏళ్ళు జనాలు ప్రాణభయంతో అల్లాడిపోయారు. ఉన్నప్పుడే మ్యాక్సిమం లైఫ్ని అనుభవించాలి. ఎప్పుడు ఎలా ఉంటుందో ఏమో అన్న స్టేజీకి వచ్చేసారు. ఒక విధంగా అది కూడా మంచిదే. సంపాదనలో పడిపోయి మన లైఫ్ని మనమే మర్చిపోతున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు లైఫ్ని ఎంజాయ్ చేయాలి. దాంతోపాటు హెల్త్ మీద కూడా శ్రద్ధ పెడుతున్నారు. మనం ఏం చేయాలన్నా ముందు మన హెల్త్ కరెక్ట్గా ఉండాలి. మనిషికి స్ట్రెస్ అనేది చాలా ప్రమాదం. స్ట్రెస్ వల్ల మెంటల్గా ఫిజికల్గా చాలా సఫర్ అవుతాం. కొంతమంది ఎన్ని మందులు వాడినా, ఎన్ని విధాలుగా ట్రై చేసినా హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గవు. దానికి మెయిన్ రీజన్ స్ట్రెస్. మానసిక ఒత్తిడి, మెడిటేషన్ చాలా అవసరం. స్ట్రెస్ని కంట్రోల్ చేస్తే ఆల్మోస్ట్ మన బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది, యాక్టివ్గా ఉంటుంది. నాకైతే నిద్రపోతే చాలు బావ, మొత్తం రిఫ్రెష్ అయిపోద్ది. ఆ నిద్రకు కూడా నోచుకునే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. డేలో పడుకుంటే నైట్ నిద్ర రాదుగా బావా. అలా కాదు, అసలు కళ్ళకి నిద్ర అనేదే రాదు. మా ఫ్రెండ్కి ఒకళ్ళకి అదే ప్రాబ్లం. వాళ్ళ తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పటి నుంచి 3 సంవత్సరాలు నైట్ నిద్రపోయేదే కాదు. ఎర్లీ మార్నింగ్ 3-4 వరకు ఎంత ట్రై చేసినా నిద్ర పట్టేది కాదంట. డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కొంచెం ఓకే. ఎలా క్లియర్ అయింది బావా? దేన్నైనా, ఎలాంటి వారినైనా, మనిషికి అయిన గాయాన్ని మాన్పించే శక్తి ఆ ఒక్క ప్రేమకే ఉంది. బాధ్యతగా చూసుకునే తండ్రిలా, తోడుండే తమ్ముడిలా, అన్నీ షేర్ చేసుకునే బెస్ట్ ఫ్రెండ్లా, జీవితం అంతా కంటికి రెప్పలా చూసుకునే ఒక మంచి లైఫ్ పార్ట్నర్ దొరికాడు. ఆ అబ్బాయి వల్లే తను మారింది. మళ్ళీ లైఫ్ మీద తనకి నమ్మకం కలిగింది. ఇద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. గ్రేట్ బావా. మన స్టోరీస్ విన్నప్పుడు లైవ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎన్ని వంటలు చేసినా నీకు ఈ వంట మీద మాత్రం ఇంట్రెస్ట్ పెరగదు. తినడానికి ఉండే ఇంట్రెస్ట్ వండడానికి రాదు బావా. సర్లే కానీ నేను వెళ్ళి రైస్ శుభ్రంగా కడుక్కో. ఈ లోపు నేను పొయ్యలిగిస్తాను. సరే బావా. ఈ రైస్ని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. వెంకటేష్, బియ్యం కడగడం అయిపోయిందా? అయిపోయింది బావా. వచ్చేటప్పుడు మన చెట్టున 2 కరివేపాకు రెమ్మలు కోసిరా. సరే బావా. ఆయిల్, శుభ్రం కడిగావు రైస్? శుభ్రంగానే కడిగా. నూనె అయితే కాగింది. ఇప్పుడు ఇందులో పచ్చిమిరకాయ ముక్కలు వేస్తున్నా. అలాగే ఎండుమిరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే 3 చెంచాలు జీలకర్ర కూడా వేస్తున్నాను. వెంకటేష్, ఆ కరివేపాకు ఎక్కడ ఎందుకు? వేసేనా? వేసే. అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడుక్కున్న బాస్మతి రైస్ కూడా వేసుకుంటున్నాను. మేమైతే 2 గ్లాసులు తీసుకున్నాను.
వెంకటేష్ నీళ్ళు ఎందుకు? ఎప్పుడైనా సరే మనం బాస్మతి రైస్ తీసుకున్నప్పుడు ఒక గ్లాస్కి గ్లాసున్నర తీసుకోవాలన్నమాట వాటర్. మేమైతే 2 గ్లాసులు రైస్ తీసుకున్నాము, చెంబున్నర నీళ్ళు అయితే వేసుకుంటున్నాము. ఇది వచ్చేసరికి 2 గ్లాసుతో సమానం అనమాట, అందుకనే చెంబున్నర తీసుకుంటున్నాం. వెంకటేష్ జీరా రైస్ తిన్నావు ఎప్పుడన్నా? తినలేదు బావ, ఎప్పుడు తినలేదా? చాలా బాగుంటుందిరా. అవునా? ఆరోగ్యానికి చాలా మంచిది జీరా రైస్. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. బా ఈ రైస్ ఉడికేలోపు నేను ఒకటి చేస్తా బా. ఏంటిదిరా? చెప్తాలే. సరే చెయ్యి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. బా ఏంట్రా? రైతా కూడా రెడీ. అడగకుండా ఇన్నాళ్ళకు ఒక మంచి పని చేసావురా. కాంబినేషన్ బాగుంటుంది బావా, నాకు ఇష్టమని చేసా. సార్కి అన్నీ ఇష్టమే. జీరా రైస్ కూడా రెడీరా. నువ్వు వెళ్ళి మన చెట్టున 2 అరిటాకులు కోసుకొని శుభ్రం కడుక్కురా, ఈలోపు అన్నీ రెడీ చేస్తా. సరే. అలాగే లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. వెంకటేష్ జీరా రైస్ విత్ రైతా కాంబినేషన్ అదిరిపోద్ది అనమాట. కలుపుకొని తిని ఎలా ఉందో చెప్పాలి. ఎలా ఉంది? అదిరిపోయింది బావ. రైస్ ఎలా ఉంది? సూపర్. నేను చేసిన రైస్ బాగుందా, నువ్వు చేసిన రైతా బాగుందా? చెప్పురా. 2 తింటే బాగున్నాయా? 2 కలుపుకుని తింటే సూపర్ సూపర్. చాలా బాగుంది కదా. లైట్ ఫుడ్ ఇది, ఆరోగ్యానికి చాలా మంచిది, డైజెషన్ అవుతుంది అన్నమాట ఊరినే. ఎప్పుడు కర్రీసే కాకుండా అప్పుడప్పుడు జీరా రైసు, టమాటా బాతు ఇలాంటివి చేసి పెట్టాం ఇంకా పిల్లలకి బాగా ఇష్టపడతారు. ఈ ఎండాకాలం మసాలాల కన్నా ఇదే బెటరు, చాలా బెటరు. కమ్మగా ఉంది మట్టి. రైతే మాత్రం బాగా చేసారు, భలే ఉందా. నువ్వు వండిన రైస్ బాగాలేదంటావు. నేను అయిన సూపర్ ఉంది అసలు. ఉట్టి జీరా రైస్ తిన్నా అంత టేస్ట్ ఉండదు, అలాగే రైతా తిన్నా టేస్ట్ ఉండదు. 2 కలిపితేనే టేస్ట్. ఇప్పుడు ట్రైన్ పట్టాలు ఉంటాయి కదా, 2 పట్టాలు ఉంటేనే ట్రైన్ వెళ్తుంది, అలాగే 2 ఉంటేనే మన పొట్టలోకి వెళ్తాయి. ఈ ఎండకే భలే ఉంది, చాలా బాగుంది కదా. చల్లగా ఉందయ్యా పెరిగేస్తుంటే రైతా. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. మీరు కూడా ఏమైనా డిఫరెంట్ వంటలు
చెప్తే మేము చేస్తాం అనమాట. ఏంటంటే కదా ఆల్రెడీ కొంతమంది చెప్పిన వంటలు చేసాం మనం చాలా మట్టుకి. పాతకాలపు వంటలు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి, మేము డెఫినెట్గా చేస్తాం అనమాట.